హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సిరీస్ ఆఫ్ ది లాస్ట్ నోటిఫికేషన్. ఇంకా ఎవరైనా ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూడండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. పోలీసులు మాయా ఫ్లాట్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి, మాయ మాత్రం లేదు. మాయ రూమ్లో ఒక్క క్లూ కూడా లేదు. ఇంకా పోలీసులు మాయా మిస్ అయినట్టు కేసు రిజిస్టర్ చేస్తారు. ఇది తెలిసిన తన ఫ్యాన్స్ అందరూ ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తారు. మాయా మిస్సింగ్ కేసు ఒక హాట్ టాపిక్ అవుతుంది. ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా తన గురించి ఉంటుంది. ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా తన ప్రొఫైలే వైరల్ అవుతుంది. మాయ మిస్సింగ్ కేసు గురించి ఎవరి తీరులో వాళ్ళు చెప్తున్నారు, కానీ తనకి ఏమైంది ఎవరో చెప్పలేకపోయారు. పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. ఏం క్లూస్ లేవు అసలు ఈ కేసులో. ఈ కేసుకి ఎంత టెన్షన్ వచ్చినా మాయకి ఏమైంది ఎవరు కనిపెట్టలేకపోయారు. కొన్ని వారాల వరకు హెడ్లైన్స్ మొత్తం మాయా కేసే ఉంది, కానీ ఎంత పెద్ద కేసు అయినా హెడ్లైన్స్లోకి వేరే న్యూస్ వచ్చేవరకు. దానికి ఎగ్జాంపుల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. సో అలా కొత్త న్యూస్లు వచ్చే కొద్దీ మాయ గురించి అందరూ మర్చిపోయారు. కానీ తన డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఈ కేసును వదలలేదు. వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మాయ మిస్సింగ్ కేసు అనుకున్న నిజమేంటో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. తన రీసెంట్గా పెట్టిన పోస్టులు, తన వెళ్ళిన లొకేషన్స్ అండ్ తను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ ఎగ్జామిన్ చేస్తారు, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని. కానీ ఒక్కొక్క క్లూ కూడా దొరకదు. కానీ ఆ గ్రూప్కి సంబంధం లేకుండా మాయ కోసం వెతికే పర్సన్ ఇంకొకళ్ళు ఉన్నారు. తన నేమ్ తారా. తారా ఒక టెక్ కాలేజ్ స్టూడెంట్. తారా ఈ కేసుని పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఒక్కొక్కరు కూడా దొరకట్లేదు. లాస్ట్కి మాయ ఫోన్లో ఇన్స్టాల్ అయిన ఆ లాస్ట్ యాప్ మీద ఎందుకో డౌట్ వస్తుంది. ఎన్నో గంటలు రీసెర్చ్ చేశాక మాయ క్లౌడ్ డేటాకి యాక్సెస్ దొరుకుతుంది. తారాకి చిన్న హోప్, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని. కానీ మాయ ఫోన్లో ఉన్న యాప్ తారాకి పెద్ద షాక్ ఇస్తుంది. ఆ యాప్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఆ యాప్ డెవలపర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ట్రేస్ చేయడానికి ఒక్క సోర్స్ కూడా లేదు. అసలు ఆ యాప్ని ఒక పర్సన్ డిజైన్ చేశాడు అనడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ యాప్ ఇంకా యాక్టివ్గానే ఉంది అండ్ ఇంకా నోటిఫికేషన్స్ పంపుతుంది. తారాకి క్యూరియాసిటీ పెరుగుతుంది. అసలు ఆ యాప్ ఏంటో చూద్దామని చెప్పి తన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ అవ్వగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది, @వాచింగ్ యూ ఈస్ నో ఫాలోయింగ్ యూ అని. తారా ఆ యాప్ ఓపెన్ చేస్తుంది. ఆ యాప్లో వ్యూ ప్రొఫైల్ ఆప్షన్ తప్ప ఏమీ లేదు. వ్యూ ప్రొఫైల్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తుంది. మాయకు వచ్చినట్టే సేమ్ యూజర్ని @వాచింగ్ యూ అని. ఆ యూజర్కి డీపీ లేదు, బయో లేదు. కానీ ఈసారి ఆ ప్రొఫైల్లో ఒక వీడియో ఉంది. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న తారకి సడన్గా భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న లొకేషన్ తనకు తెలుసు. అది మాయా అపార్ట్మెంట్. ఆ వీడియోలో కెమెరా షేక్ అవుతుంది. స్లోగా ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి వెళ్తుంది. లాస్ట్కి ఒక మిర్రర్ దగ్గరికి వస్తుంది. ఆ మిర్రర్ రిఫ్లెక్షన్లో ఒక నల్లని ఆకారం కనిపిస్తుంది, ఒక నీడలాగా. ఆ నీడ మిర్రర్కి క్లోజ్గా వచ్చి ఐఎమ్ కమింగ్ ఫర్ యూ నెక్స్ట్ అని రాసి వీడియో ఆపేస్తుంది. తారాకి భయం వేసి ఆ యాప్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎన్నిసార్లు డిలీట్ చేసినా ఆ యాప్ రీఇన్స్టాల్ అవుతూనే ఉంది. ఈలోపు లైన్గా 3 నోటిఫికేషన్ వస్తాయి. ఐఎమ్ అవుట్ సైడ్ యువర్ విండో, ఐఎమ్ ఇన్ యువర్ హౌస్, ఐఎమ్ రైట్ బిహైండ్ యూ అని. తర్వాత తారా ఫ్లాట్లో స్ట్రేంజ్ సౌండ్ స్టార్ట్ అవుతాయి. ఎవరో నడుస్తున్నట్టు, గుసగుసలాడుతున్నట్టు, డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు సౌండ్స్ అనిపిస్తున్నాయి. తారాకి భయం వేసి జరిగిందంతా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి నమ్మరు. ఓవర్గా వర్క్ చేయడం వల్ల స్ట్రెస్ ఎక్కువ, నీకు నువ్వే ఇమాజిన్ చేసుకుంటున్నావు అని తనను పట్టించుకోరు. ఇలానే కొన్ని డేస్ కంటిన్యూ అయింది. కానీ ఒకరోజు ఆ నోటిఫికేషన్స్ రావడం ఆగిపోయినాయి. తారా ఫ్లాట్ అంతా సైలెంట్గా ఉంది, చుట్టూ నిశ్శబ్దం. తారాకి ఏదో జరగబోతుంది అని అర్థమవుతుంది. ఈలోపు ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వస్తుంది. తారాకి భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియదు. కానీ ఆ నోటిఫికేషన్స్ రావడం ఆగట్లేదు, లైన్గా వస్తూనే ఉంది. ఈలోపు తారా భయపడుతూ ఫోన్ తీస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్లో లుక్ ఇన్ ద మిర్రర్ అని ఉంది. తారా భయంతో స్లోగా మిర్రర్ దగ్గరికి వెళ్తుంది. తారా వెనుకంతా నార్మల్గానే ఉంది, కానీ మిర్రర్లో మాయా వీడియోలో చూసిన ఆ నీడ కనిపిస్తుంది. ఆ నీడ తారాకి కొన్ని ఇంచుల దూరంలోనే ఉంది. తారాకి భయం వేసి వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ తన వెనక ఏమీ లేదు. మళ్ళీ మిర్రర్ వైపు చూస్తే మిర్రర్లో ఆ నీడ అలానే ఉంది. ఆ నీడ స్లోగా పెరుగుతుంది. తారాకి భయం వేసి పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఈలోపు మిర్రర్లో నుండి ఒక హ్యాండ్ వచ్చి తారాని గట్టిగా పట్టుకుంటుంది. ఆ హ్యాండ్ తారాని మిర్రర్ వైపు లాగుతుంది. తారా భయంతో అరుస్తుంది. ఆ రోజు నైట్ ఆ అపార్ట్మెంట్లో వినిపించిన లాస్ట్ సౌండ్ తారా భయం తెరిచినట్టు. ఆ నెక్స్ట్ డే తారా ఫోన్ ఫ్లోర్ మీద పడింది. మాయలాగే తారా కూడా ఏ క్లూ లేకుండా మాయమైపోయింది. ఈలోపు తారా ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, యూ హ్యావ్ 1 న్యూ ఫాలోవర్ అని. తర్వాత ఏమన్నా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.